విజ్ఞాన్ గారు మొన్న మనం చూసాం. 'పవన్ కళ్యాణ్' గారు ఒక మంచి పని చేశారు. ఏదైతే రేషన్ బియ్యము అక్రమంగా ఆఫ్రికాకి తరలిస్తున్నారో ఏదైతే స్టెల్లా అనే షిప్‌ని పట్టుకొని దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఏదైతే సెంట్రల్ నుంచి ఎలాంటి ప్రెషర్ ఉన్నా మనం హ్యాండిల్ చేస్తాం అన్నట్టుగానే చెప్పారు. ఏదైతే ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్నారో సార్, స్మగ్లింగ్ అని వేరే అక్రమంగా ఏదైనా పాల్పడితే 'పవన్ కళ్యాణ్' గారు ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోవడం గాని ఇదొక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు కదా! అవును. చాలా మంచి శుభపరిణామమే. యాక్చువల్‌గా ఏం జరిగింది అంటే, రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అనే ఒక అంశం తెర మీదకొచ్చింది. అసలు మొత్తం ఒక టీమ్ కోయంబత్తూర్, ఒక టీమ్ అటు, ఒక టీమ్ ఇటు మొత్తం దేశమంతా ఎతికేస్తున్నారనమాట. ఎక్కడున్నాడు హెలికాప్టర్‌లేసుకొని సీఆర్‌పీఎఫ్ బలగాలు ఆ రేంజ్‌లో వెతుకుతా ఉంటే నెక్స్ట్ ఏమైంది? డెన్‌కి మాత్రం రాలా ఎవరు ఆఫ్ కోర్స్. రామ్ అంటే డెన్‌కొచ్చారు. డెన్‌లో అక్కడ నలుగురు పోలీసులున్నారు. మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం ఆర్జీవీని అని చెప్పి ఏ పోలీస్ అయినా చెప్పలా. మేము ఆర్జీవీ అరెస్ట్ కోసం వచ్చామని కూడా ఏ ఎస్ఐ ఏ కానిస్టేబుల్ చెప్పలా. మరి ఎందుకు వచ్చినట్టు ఆర్జీవి గారింటికి? ఎవరు చెప్పలేదు. బట్ ఎందుకు వచ్చారు అంటే అదే కదా ఇక్కడ కామెడీ. దానికోసం అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ఎందుకు వచ్చారు మీరు, ఇంత హడావిడి ఎందుకు చేశారు అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఛానల్స్ తిరిగి, బాబు నేను బాగానే ఉన్నా, నా ఇంట్లోనే నేను ఇంట్లోనే ఉన్నా మీరు వచ్చినప్పుడు, మీరు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్టు చెప్పాలా, నన్ను కూడా విచారించాలా, అసలు ఏం జరిగిందో చెప్పాలా. బట్ ఒక హడావిడి చేశారు. ఎందుకు చేశారు అంటే సార్ ఇప్పుడు ఆర్జీవి గారి మీద అక్కడికి హడావుడి, ఇప్పుడు మీరు ఏదైతే హడావుడి అనే వర్డ్ యూజ్ చేస్తారో ఏ రోజైతే హడావుడి చేసిన ఒక 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ ఆర్జీవి గారిని కలిసి మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అని పోలీసులు ఆర్జీవి గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్ లెటర్ అన్ని ఇవ్వడం, దానికి ఆయన ఆన్సర్ కూడా ఇచ్చాడు. నువ్వు ఖచ్చితంగా రావాలి అన్నారు. రావాల్సిన అవసరం ఉన్నంత అద్భుతమైన కేసు ఏం కాదు అది. ఎప్పుడో సంవత్సరం క్రితం ఈయన ఏదో చేస్తే అప్పుడు చచ్చినోడు ఇప్పుడు కోమాలోంచి బయటికి లేసి ఇటు చూసుకుంటూ మన మనోభావం దెబ్బతినింది అని కేసు పెట్టగానే అర్జెంట్ ఎమర్జెన్సీ అని చెప్పి ఆర్జీవిని పిలిచారు. అండ్ మరి ఆ ట్వీట్స్, పాత ట్వీట్స్ ఎందుకు సార్ డిలీట్ చేసింది ఆర్జీవి గారు? ఏమీ డిలీట్ చేయలేదు, అన్ని బాగానే ఉన్నాయి. వాట్ ఎవర్ అన్ని కూడా ఆన్లైన్ లో పద్ధతిగా బాగానే ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా అలాగే ఉన్నాయి. ఎవరు ఏది డిలీట్ చేయలేదు. హీ స్టిల్ స్టాండింగ్ ఆన్ హిస్ సేమ్, అక్కడే ఉన్నాడు ఆయన. సో ఇంత హడావిడి ఎందుకు చేశారంటే అందరూ ఒకసారి ఆలోచించారు. ఇప్పుడు ఏ పోసానినో ఏ శ్రీరెడ్డినో టచ్ చేసినట్టే ఆర్జీవిని టచ్ చేయాలి అనుకున్నారు. ఆర్జీవిని టచ్ చేస్తే దేశం మొత్తం కదిలింది. ఆయనకు ముంబైలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అన్ని చోట్ల ఉంది కాబట్టి మొత్తం అంతా కదిలింది. కదిలేసరికి అసలు ఆయన అరెస్ట్ చేయాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హడావిడి చేశారు. బెదురుతాడేమో అనుకున్నారు. ఈయన బెదర్లా. ఏం చేయాలో అర్థం కాల టైంకి సిచ్యువేషన్. ఇది ఇంకా ముదురుతా ఉంది. ఆయన బయటకు వచ్చి చెప్పేస్తున్నాడు వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి. అదే టైంలో ఒక రోజు ముందు నేను పుష్ప సినిమాని పైరసీ చేస్తా అని చెప్పి ఒక వాయిస్ బయటకు వచ్చింది. పైరసీ అనేది ఒక పైరసీ చట్టం చాలా అదేంటిది, ఫస్ట్ ఒక సినిమాటోగ్రఫీ మంత్రి చేయాల్సిన మొదటి హామీ అది పైరసీ నిర్మూలన ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా ఒక వీడియో, ఒక ఆడియో డైరెక్ట్ గా వచ్చి మొత్తం సర్క్యులేట్ అవుతుంది, నేను పైరసీ చేస్తాను, వాడిని కదా పట్టుకోవాలి. అంతే కదా. ఎవరిదో అడ్రస్ లేనివాడి బోర్డింగ్ గాడి మనోభావం దెబ్బతినిందని చెప్పి ఆర్జీవి దగ్గర రాకూడదు కదా. అంత అవసరం లేదు కదా, వెయిటేజ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది మొత్తం దేశం అంతా క్వశ్చన్ చేసేసరికి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడానికి దొరికిన అంశం ఏంటంటే స్టెల్లా దగ్గరికి వెళ్ళేసి ఇలా ఫోటోలు దిగారు. ఆల్రెడీ ఆ స్టెల్లా ఒక రోజు ముందే అక్కడ కలెక్టర్ సీజ్ చేశాడు. సీజ్ చేసిన షిప్ ని ఎందుకు మళ్ళీ సముద్రంలోకి వదిలేరు? మళ్ళీ ఎందుకు సముద్రంలోకి వదిలేరు అంటే ఇప్పుడు అక్కడికి వస్తున్నా నేను. వెళ్ళిన షిప్ ని చేసి పట్టుకోవచ్చు, ఆ సెగ్మెంట్ అలా కూడా ఆలోచించవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ దానికంటూ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఇవి ఆలోచించుకుందాం. వేరే దేశానికి సంబంధించిన షిప్ని మన కస్టమ్స్ వాళ్ళు సీజ్ చేయాలి అంటే దాంట్లో డ్రగ్స్ కానీ ఇంకేమైనా కానీ అంటే రాకూడదు, ఇల్లీగల్ సరుకు ఏదైనా ఉండాలి. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా బియ్యం అనేది ఇల్లీగల్ సరుకు కాదు. సో వాళ్ళు సీజ్ చేయడానికి లేదు. అయినా సరే షిప్ను ఆపొచ్చు. ఎలా? మాకు బిల్లు కట్టలేదండి టైంకి, అందుకే మేము హోల్డ్ చేశామని చెప్పొచ్చు. వాడు గనక టైంకి నీకు బిల్లు కట్టుంటే నీకు అది మళ్ళీ హెడ్ఏకే, నేను బిల్లు కట్టినా వీడు నా షిప్ని వదలట్లేదని చెప్తాడు. అంటే ఆ స్కోప్ కూడా ఉంది నువ్వు లేట్ చేయడానికి. నెక్స్ట్ ఇంకోటి చేయొచ్చు, బియ్యాన్ని కస్టమ్స్ పరిధిలోకి రాదు, వాళ్ళైతే చేతులు ఎత్తేస్తారు, మాకు సంబంధమే లేదు బియ్యాన్ని సీజ్ చేయడం, మాకు ఎక్కడా లేదు. ఇది బియ్యం ఎవరిది? పౌర సరఫరాల శాఖకు వస్తుంది. వాళ్ళు కేసు పెట్టాలి, వాళ్ళు సీజ్ చేయొచ్చు. వాళ్ళు సీజ్ చేయాలన్నా ఏం చేయాలి? ఫస్ట్ మేము దీన్ని మాకు అభ్యంతరం ఉంది అని కస్టమ్స్ కి ఉత్తరం రాయాలి. ఆ కస్టమ్స్ వాడు ఉత్తరాన్ని స్వీకరించాలి అంటే ఆ బైలాస్ ప్రకారంగా ఇది ఇల్లీగల్ అని ఆయన దగ్గర ఉండాలి.
ఇది ఇల్లీగల్ కాదని ఆయన దగ్గర ఉన్నప్పుడు నీకు అది మా చేతుల్లో లేదండి అని ఈయనకు చెప్తాడు. ఇక్కడ ఎవరు ఏమీ చేయలేని సిచ్యువేషన్ అనమాట అది. ఓకే. ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. బోటు చాలా శుభ్రంగా అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అవసరమైతే ఆ బియ్యాన్ని మొత్తం దించి మళ్ళీ ఇప్పుడు అది రేషన్ బియ్యం అంటున్నాం, దాన్ని దించి మళ్ళీ కొత్త బియ్యం ఎక్కియడం. ఇంకొకటి, ఈ షిప్లో ఈ సర్దుబాట్లను అయ్యడానికి ఇంకో వారం పడుతుంది, నీకు టైం కూడా ఉంది. సో ఈ రోజు వరకు కూడా ఆ షిప్ని సీజ్ అనే విషయం ఏదైతే ఉందో అది ఏ యాంగిల్లో చూసినా సరే ఆ షిప్పే గెలుస్తుంది. స్టెల్లానే విన్నర్ ఇక్కడ ఓవరాల్గా చెప్పాలి అంటే. సో స్టెల్లా మీదికి ఆర్జీవీ అరెస్ట్ అండ్ ఇంకా మిగతా టాపిక్స్ని డైవర్ట్ చేయడానికి స్టెల్లా ఉపయోగపడింది యాక్చువల్గా ఆ టైంలో. బేసికలీ చెప్పాలి, ఆల్రెడీ సీజన్ అబౌట్ డైవర్షన్ కోసమే స్టెల్లాని వాడారు. ఎగ్జాక్ట్లీ డైవర్షన్ కోసమే స్టెల్లా. ఎందుకంటే దేశం మొత్తం క్వశ్చన్ చేసింది వై ఆర్జీవీ షుడ్ బి అరెస్టెడ్. అంటే అక్రమ పోస్టులు, అదే అక్రమ పోస్ట్ ఎక్కడ పెట్టాడు మా? ఇప్పుడు నీకు విషయం చెప్పినా, చంద్రబాబు నాయుడు గారికి చీర కట్టి, వైఎస్ జగన్ ఇంకెవరికి పవన్ కళ్యాణ్ చీర కట్టి, లోకేష్ చీర కట్టిన ఒక పోస్ట్ ఆయన సంబంధించిన ఎక్స్ ఖాతాలో బయటపడింది, అంతే కదా. నెక్స్ట్ అదే చంద్రబాబు నాయుడు గారికి, అదే రాజకీయ నాయకులకి, ఈవెన్ నరేంద్ర మోడీ గారికి అయినా సరే శారీస్ కట్టిన కార్టూన్స్ గత 50 ఏళ్ల నుంచి ఈనాడు పత్రికల్లో, వార్తాపత్రికల్లో, ఆంధ్రజ్యోతిలో ఉన్నాయి. సరే, అదొకటి. కార్టూన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బాడీ షేమింగ్. ఇప్పుడు వ్యూహం సినిమా గురించి ఆ సినిమా కూడా తీసారా, అది కూడా వస్తుంది కదా, అక్కడికే వస్తున్నా. కార్టూన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బాడీ షేమింగ్. ఓకేనా? ఇప్పుడు నేను కార్టూన్ వేయాలంటే ముక్కు పెద్దగా, మూతి పెద్దగా, చెవులు వంకరగా వేసేస్తా. కొంచెం బొద్దుగా ఉంటే లడ్డు గుండ్రంగా గీస్తాడు. ఇప్పుడు కేసీఆర్ది ముక్కు కొంచెం లా ఉంటుంది, ఆయన ఇంత పెద్ద ముక్కు వేస్తాడు. కార్టూన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బాడీ షేమింగ్. ప్లస్ నీకు మొగలకు చీరలు కడతారు, ఆడవాళ్ళకి ప్యాంట్ షర్ట్లు వేస్తారు, నిన్ను తొక్కుతారు, తింటారు, నీ మొహం మీద బాంబు పెడతారు, నిన్ను లాగుతారు, గుచ్చుతారు, పొడుస్తారు, పిన్నిస్తో గుచ్చుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఇన్నేళ్ల నుంచి వీళ్ళు ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు, ఎవరి మనోభావాలు దెబ్బతినలా. నెక్స్ట్ అదే తిరిగా మిమిక్రీ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి గొంతు, వైఎస్ఆర్ గొంతు, రోషయ్య గొంతు, అందరి గొంతు వేసుకొని ఇమిటేట్ చేశారు. అప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలా. సో ఆర్జీవీ అండ్ ఇంకోటి, ఆ మధ్యకాలంలో కొన్ని ఛానల్స్ వికట కవి, ఆ కవి, ఈ కవి అని చెప్పి కార్టూన్ ఛానల్స్ కూడా, అక్కడ కూడా వాళ్ళు శారీస్ కట్టుకొని ఎగిరారు. అప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలా, ఇప్పుడు కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినలా. అర్థమైందా? ఎవరినైతే తను టార్గెట్ చేసి పోస్ట్ పెట్టాడో ఆ మనుషులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతినలేదు. ఎవడి మనోభావం దెబ్బతినింది? ఎవడో బోడిలింగం గాడు నిద్రలేసి చూస్తే లైక్ ఇట్ అని చెప్పి వాడి మనోభావం దెబ్బతింది. చాలా పెద్ద కేసు దేశంలో. దానికోసం పోలీస్ బలగాలు కోయంబత్తూరు, చెన్నై, ముంబై, మొత్తం హైదరాబాద్ అంతా తిరిగేస్తున్నాయి హెలికాప్టర్లు వేసుకొని, పెద్ద ఉగ్రవాదిని ఎతికినట్టు. దీన్ని క్వశ్చన్ చేస్తుంది కంప్లీట్ సమాజం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరి దగ్గర లేక డైవర్ట్. ఇప్పుడు వ్యూహం సినిమా గురించి వద్దాం. నువ్వు ఎలాగైతే కార్టూన్స్లో వీళ్ళని ఒక వ్యంగ్యాన్ని ప్రదర్శించావో, ఎలాగైతే మిమిక్రీ ఆర్టిస్టులు ఒక వ్యంగ్యాన్ని ప్రదర్శిస్తారో, ఎలాగైతే ఇమిటేషన్ ఆర్టిస్టులు, ఇప్పుడు కేసీఆర్ని ఇమిటేట్ చేస్తే ఒక పిల్లోడు వస్తాడు, జగన్ ఇమిటేట్ చేస్తే ఇంకెవరు వస్తారు, ఎలా అయితే ఇమిటేషన్ ఆర్టిస్టులు వచ్చి వాళ్ళ వ్యంగ్యాన్ని ప్రదర్శిస్తారో, అలాగే ఓ కళాకారుడు, ఓ దర్శకుడు వ్యంగ్యంగా ఓ సినిమా తీశాడు. మీ మొహాలు మార్ఫింగ్ చేయాల, అలాంటి మొహాన్ని ఆయన తెచ్చుకున్నాడు ఎక్కడి నుంచో, అంటే ఆయనకు నచ్చినట్టు ఆయన తీసుకున్నాడు. అది వ్యంగ్యం. వ్యంగ్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి అందులో ఏ మొహాలు అవుతున్నాయో ఆ మొహాలు హర్ట్ అవ్వలా. నీకు అర్థమైందా? అది చూసిన ఎవడో బోడిలింగంగాడు హర్ట్ అయ్యాడు. ఇది కేసు. సో ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. అంత సీరియస్గా తీసుకునేసరికి దీంట్లో అంత సీరియస్నెస్ ఏంటి అని క్వశ్చన్ చేసింది సమాజం. సమాజానికి ఆన్సర్ చెప్పకుండా ఇంకేమైనా చేస్తా అసలు ఈ వార్తనే డైవర్ట్ చేయడానికి వచ్చింది స్టెల్లా. ఓకే, ఇది ఓవరాల్ జరిగింది. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.